భగభగమండే ఎండలతో అల్లాడిపోయిన ప్రజలకు భారీ ఉపశమనం లభించింది. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. మరో వారం రోజుల్లో రుతుపవనాలు మన రాష్ట్రాన్ని కూడా తాకే అవకాశాలున్నాయి. దీంతో తొలకరి చినుకు కోసం ఎదురు చూస్తున్నారు రైతన్నలు. బానుడి బగబగలతో అల్లాడిపోతున్న వారందరికీ శుభవార్త. దేశం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. అనుకున్న సమయానికి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. లక్షద్వీప్, కేరళలోని కొన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు జూన్ 5వ తేదీ నుంచి 11వ తేదీ మధ్యలో ఎప్పుడైనా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని అంచనా వేసింది. దక్షిణ పసిఫిక్ తీరం వెంట ఏర్పడిన లానినో ప్రభావంతో ఈ సంవత్సరం భారీగానే వర్షాలు కురిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆగస్టు, సెప్టెంబర్ కాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావచ్చని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ భారతదేశంలో అధికంగా, వాయవ్యంలో సాధారణంగా, ఈశాన్య భారతంలో తక్కువ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. మరోవైపు రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. రోహిణి కార్తె కావడంతో ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం అయితే ఇంటి నుంచి అడుగు బయట పెట్టే పరిస్థితి కనిపించడం లేదు. పగటిపూట అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటు నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయన్న వార్త రాష్ట్ర ప్రజలకు ఉపశమనాన్ని కలిగించింది. మరో 3-4 రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తే ఎండల నుంచి మరింత ఉపశమనం లభిస్తుంది.